ఆ 2,000 కోట్లలో మాకు 2 కోట్లు ఇస్తే 3 నెలల్లో మా బకాయిలు తీరిపోతాయి. అది మీ మేనేజ్మెంట్ చెప్పదా? ప్రభుత్వానికి చెప్పాలి కదా. చెప్పకుండా దాచిపెడతాడు చేతగాని ఎండి. అదే సజ్జనార్ గారు ఉంటే ఇలాంటి సీనియర్లని ఇబ్బంది పెట్టలే. ఏనాడు ఏదైనా సమస్య ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేవాడు. ఇవాళ ఇక్కడ రోడ్ల మీద నిలబడి రోడ్లు జామ్ అవుతున్నాయి, మాకు నీళ్లు లేవు, ఎండ కొడుతుందంటే లోపల పోనీట్లేదు సార్. దిగిపోయిన వాళ్ళకి మాకు పే స్కేల్ 2017 ఒకటి ఉంటుంది, 2021 2 ఉన్నాయి సార్. ఈ 2 పే స్కేల్ కలవకుండానే 12,000 మంది కార్మికులు రిటైర్ అయిపోయారు. 12,000 మంది. అదే కలిపి ఉంటే దిగిపోయిన నాటికి ఆ బేసిక్ తో పాటు మాకు రావాల్సిన డబ్బులు కానీ పెన్షన్ కానీ వచ్చేది. అది రాకుండానే 12,000 మంది దిగిపోయినరు. ఇప్పుడు ఆ 12,000 మందిలో 350 మంది ఆ డబ్బులు తినకుండా చనిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ అంతే. ప్రభుత్వానికి తెలియదు, మేనేజ్మెంట్ దాచి పెడతాను. దీని మూలంగా మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మీ బకాయిలని కూడా 3 నెలలు ఇస్తామని చెప్పారు. ఇది ముఖ్యమంత్రిగా మాట అని చెప్పేసి పొంగులేటి ఆయన మన శ్రీధర్ బాబు గారు చెప్పారు. కానీ ఎలాంటి ధర్నా చేయకుండా 6,000 కోట్లు బాకీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకి నిన్న 2,000 కోట్లు ఇచ్చిండు. మాకున్నది మొత్తం 600 కోట్లే. ఆ 2,000 కోట్లలో మాకు 2 కోట్లు ఇస్తే 3 నెలల్లో మా బకాయిలు తీరిపోతాయి. అది మీ మేనేజ్మెంట్ చెప్పదా? ప్రభుత్వానికి చెప్పాలి కదా. చెప్పకుండా దాచిపెడతాడు చేతగాని ఎండి. అదే సజ్జనార్ గారు ఉంటే ఇలాంటి సీనియర్లని ఇబ్బంది పెట్టలే. ఏనాడు ఏదైనా సమస్య ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేవాడు. ఇవాళ ఇక్కడ రోడ్ల మీద నిలబడి రోడ్లు జామ్ అవుతున్నాయి, మాకు నీళ్లు లేవు, ఎండ కొడుతుందంటే లోపల పోనీట్లేదు సార్. మేము లోపల పోవట్లే, కొంచెం ముందు జరపని అడుగుతున్నాం, అయినా కానీ లోపల పోనీట్లే. ఇంత సార్ ఇవాళ ఈ బస్సు భవన్లో ఆయన ఏసీలో కూర్చున్నట్టు సార్ మా రక్తం సార్. అది ఈ కళ్యాణ మండపాలు మా రక్తం సార్. ఈ ఆస్తులన్నీ మాయి సారి. ఇవన్నీ మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మాకు రావాల్సిన బాకీలు ఇవ్వని మేము అడుగుతున్నాం. మాకు వడ్డీ గడుపు అంటున్నాం. మాకు అసలు ఇయ్యా, మా అసలు మాకు మేము అన్యాయం అయిపోతాం సార్. మేము చచ్చిపోతే మా భార్య పిల్లలకు బస్సు భవన్ తెలుసా సార్? వాళ్ళు ఏనాడన్నా బయటకు వచ్చినారు సార్. మరి ఎవరు వస్తారు సార్ ఇక్కడికి? మేము ఉండగానే మా ఏంటంటే 350 మంది చచ్చిపోయారు. ఇప్పటికి ఉన్న వాళ్ళకన్నా ఇవ్వండి అయ్యా బాబు అని మేము అడుగుతున్నాం. అసలు ఏమని అడుగుతున్నాం? దీంట్లో న్యాయం లేదా సార్? మా దాంట్లో మా శ్రమ మాకు ఇవ్వండి అడుగుతున్నాం సార్. ఇది తప్ప సార్ ఇది? దీంట్లో మరి ప్రభుత్వం చొరవ తీసుకొని 66 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళ వయసు వాళ్ళు సార్ ఇలా రోడ్డు మీకు వచ్చిన సార్. ఇందులో ఎవరన్నా ఒకళ్ళు ఏదన్నా అనుకోని సంఘటన దురదృష్టవశాత్తు ఆ భగవంతుడు కోరుకోవద్దు జరిగితే మరో శంకర్ గౌడ్ లాగానే అవుతుంది కదా సార్. ఇలాంటి పరిస్థితులు మేము కోరుకుంటామా సార్? అందుకనే మాకు రావాల్సిన డబ్బులు మాకు ఏమైనా అడుగుతున్నాం సార్. ఇది ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి గారిని మేనేజ్మెంట్ గారిని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఉద్యోగం చేసి రిటైర్ అవుతారు. ఇంత ముందు ఎప్పుడు కానీ రిటైర్మెంట్ వరకు అన్ని బకాయిలు ఇచ్చేవారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈ పాలనలో అలా మొదలు పెట్టారు. అలాగనే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ ఎన్నికనే పనిచేస్తుంది. కేసీఆర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎదురు తిరగబడ్డారు. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. ఆయన అడుగుజాడలనే నడుస్తున్నారు సార్. ఇప్పుడు సీఎం గారు ఒకటే, ఇప్పుడు ఇద్దరు ఒకటే. ఎక్కడ న్యాయం లేదు. ఆర్టీసీ పెట్టుకున్న వాళ్ళు చేసినవండి, మా ప్రేమతోటి చేసాము. వాళ్ళ అనుభవం లేదు, మాకు అన్ని బొక్కే. సరే ఇప్పటికైనా పర్వాలేదు. సీఎం గారికి దండం పెట్టి చెప్తున్నాము. అందరం కూడా మా ఆర్టీసీ అందరం కూడా ఉద్యోగం అందరం కూడా గమనించేది ఏంటంటే మా బకాయిలు మాకు ఇచ్చి, మీ తల్లిదండ్రులం మేము, మీ అమ్మ నాన్న ఎంతో మేము కూడా అంతే, అది గమనించవలసిందిగా కోరుతున్నాం. అంచెలంచెలుగా డెవలప్ అయింది.